తమ్ముడు జార్జ్ బుష్ పాట రాస్తే, అన్న అయ్యా నాకు 2 చరణాలు రాసి పెట్టమంటే రాశాను. అందులో దావీదు ఒకటి ఉంది. అందులో ఒక మాట రాశాను, అందమైన బాల్యమంతా అరణ్యం పాలైన దావీదు నీ దయతో రాజాయేగా, దాని తర్వాత నీకే తండ్రిగా మార్చిన ఏమిస్తే అరుణం తీరుతే. ఏమి సార్, దావీదు యొక్క కన్న తండ్రి వీడు కూడా నా కొడుకే అంతానికి ప్రాణోపల దానికి పంపించు. అందరినీ 1, 2, 3, 7 తీసుకొచ్చారు. ఇంకెవరు లేరు సార్, వీళ్ళే. నీకు ఇంకా కుమారులు లేరు సార్, వీళ్ళేగా. నీకు నిజంగా ఎవడో లేడా? వాడు ఉన్నాడు కానీ వాడు గొడ్లు వేసుకునేవాడు. హీఈస్ నాట్ సూటబుల్ క్యాండిడేట్ ఫర్ దాట్. ఇందులో 7 సెలెక్ట్ అవ్వలేదంటే ఛాన్స్ లేదు, వదిలే ఇక. నాకు ఆ మాట అత్యంత ఇష్టమైన మాట. ఒక రాత్రి నాన్ స్టాప్గా ఏడ్చాను ఆ మాటను పట్టుకొని. ఇప్పటికీ తలుచుకుంటే నాకు దుఃఖం ఆగదు. ఇది ఎవడో లేడా, ఇంకెవడో లేడంటే కడసారి వాడు ఒకడున్నాడు, గొర్రెలు కార్చుకుంటాడంటే శామ్యూల్ అంటాడు. లేదు, శామ్యూల్లో నుంచి దేవుడు అంటాడు, మంచిది అతడు వచ్చు వరకు మనం ఇక్కడ వేచి ఉందము. ఎవడండి దావీదు? అన్ని విషయాల్లో చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు. కన్న తండ్రి చేత కూడా నా కొడుకే అనిపించుకోలేకపోయాడు. అలాంటి వాడి కోసం దేవుడు అంటాడు, మంచిది అతడు వచ్చు వరకు మనము వేచి ఉందాము. ఎంత ప్రేమ గల దేవుడు అండి, ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు దేవుని ఏర్పాట్లు ఉంటే బిడ్డ, కుమారుడు నువ్వు దేవుని చిత్తములోగానే ఉండగలిగితే, దేవుని ఇష్టానికి అప్పగించుకోగలిగితే, నీ కొరకు దేవుణ్ణి అభిషేకాన్ని వెయిట్ చేయించాడు, నీకోసం ప్రాఫిట్స్ నిలబెట్టాడు. నువ్వు ఆ స్థాయికి వచ్చే వరకు ఇంకో రూట్లో చెప్పనా, అనాయింటింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, ది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, ది అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ప్రాఫిట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన దేవుడు అండి, ఎంత అద్భుతమైన దేవుడు. నేనేమని జ్ఞాపకం చేస్తాను తెలుసా, నువ్వు ఫస్ట్ బోర్న్ కాదేమో, కానీ యూ కెన్ బికమ్ ద ఫస్ట్ వన్. If you can carry the burning desire in your heart, I want to be the first one for the Lord. సువార్త చేయటలో, ప్రార్థన చేయటలో, పరిశుద్ధ జీవితంలో, సాక్ష్యమును కాపాడుకుంటలో, ఆత్మలు సంపాదించటలో, బలమైన దేవుని రాజ్య స్థాపనలో I want to be the first one. కొడితే మంచి కొట్టండి, ఆత్మతో నింపబడండి, అన్య భాషలతో మాట్లాడండి, థ్యాంక్స్ చెప్పండి. Give thanks unto the Lord for his love, which can bring forth us from the last position to the first place. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తేగలడండి ఆయన. ఇది ఎవరికైనా సాధ్యమా? తల్లిదండ్రులు భూమి మీద ఇంకెవరైనా చేయగలరా? ఇది అందరి ప్రేమకి, అందరి శక్తికి ఒక పరిమితి ఉంటుందండి. అవధులు లేని, సరిహద్దులు లేని ప్రేమ ఒక యేసయ్యనికి చూపగలడు. ఆమేన్. కాకపోతే ఈ బర్నింగ్ డిజైర్ నీలో ఉండాలి. నేను ఎంతో ప్రార్థన పూర్వకంగా, ఆశతో, భారంతో, కన్నీళ్లతో ఈ సందేశాన్ని మీ దగ్గర తెచ్చాను. ఏంటి తెలుసా, నువ్వు ప్రార్థనలో నీ స్థానం ఎంత, పరిశుద్ధతలో నీ స్థానం ఎంత, పరిచయలో నీ స్థానం ఎంత, చదువులో నీ స్థానం ఎంత, ఐక్యూలో నీ స్థానం ఎంత, ఆర్థికలో నీ స్థానం ఎంత. ఒకవేళ అధములను, మళ్ళీ చెప్తున్నా, అధములను ప్రథములుగా మార్చగలిగిన యేసునాథుని కాళ్ళు పట్టుకొని మొర్ర పెట్టగలగటం ఈ పూట నీకు చేతనైతే, నిన్ను మొదటి వాడిగా చేయటానికి ఆయన సిద్ధమన్నాడు. One single investment is required from your side, that is a burning desire to be the first one for the Lord. నేను దేవుని కొరకు మొదటి వాడిగా ఉండాలని కసి, ఆ ఆశ నీలో ఉంటే చాలు. బాప్టిజం పొందిన కొత్తలో, సేవకు సమర్పించుకున్న కొత్తలో, అభిషేకాన్ని పొందిన కొత్తలో ఈ కసి ఉంటుంది, ఈ మంత్ ఉంటుంది. కానీ కొంతకాలం తర్వాత మెల్లిమెల్లిగా డైల్యూట్ అవుతూ ఉంటుంది. కానీ గర్భములో పిండముగా ఉన్నప్పుడు బయలుదేరిన ఒక ఆశ 20-25 సంవత్సరాల తర్వాత కూడా తగ్గలేదు సార్.
అతనితో పాటు పెరిగి పెద్ద అయిపోయింది. వండుకున్న కూర తినబుద్ధి కావటం లేదు, ఉన్న జీవితంలో సంతృప్తి లేదు, ఏదో ఇలా కాలక్షేపం అయిపోతుంది, దేవుని కొట్టిన బట్టి బతుకేమి ఇబ్బంది లేదు. నో, తిండి బట్ట ఉన్న కూడు గుడ్డ ఉన్న సాటిస్ఫాక్షన్ లేదు. నేను దేవుని కొరకు మొదటివాడిగా ఉండాలి. నేను మొదటివాడి కంటే పెత్తనం కోసం పెద్దరికం కోసం కాదు, నా బ్రతుకులోంచి ప్రముఖుడు లోకంలోకి రావాలి, నా జీవితంలోంచి ప్రముఖుడు లోకానికి అందాలి. హల్లెలూయా. నేను ఏ ఊర్లో ఉన్నా, ఏ వాడలో ఉన్నా, ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నా, ప్రముఖుడైన యేసు క్రీస్తు లోకానికి కనబడాలి. యూదా బెత్లెహేమ, యూదా ప్రజలు ఎంత మాత్రం అల్పమైన దానము కాదు, కారణం నీ ప్రజలను ఏలువాడు నీలో నుంచి రాబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా.